ఎవ్రీవన్. నిన్న అసెంబ్లీ సాక్షిగా అబద్ధాల సామ్రాట్, అసత్యాల కిరీటధారి చంద్రబాబు నాయుడు గారి యొక్క అసత్యాలకి అడ్డు అదుపు లేకుండా అసెంబ్లీని అడ్డాగా చేసుకొని ఏమాత్రం తన దగ్గర ఆధారం లేకుండా, ఏమాత్రం సిగ్గుపడకుండా, ఏమాత్రం ఆ దేవదేవుడి మీద భక్తి లేకుండా, భయం లేకుండా ప్రజాస్వామ్య దేవాలయం అని చెప్పేటటువంటి అసెంబ్లీ సాక్షిగా అడ్డగోలుగా మాట్లాడినటువంటి అసత్యాల గురించి ఒకసారి ఈరోజు చర్చించుకోవాలని మేము ముందుకొచ్చాం. ఈ అసత్యాల మూల విరాట్, ఇతనికి తోడుగా ఇంకొక ఇద్దరు అసత్యాల కిరీటదారులు. ఒకరేమో ఊసర వెళ్ళి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ని చూసి ఊరేసుకుంటది. అయ్యా, నేను కూడా ఇన్ని వేషాలను మార్చలేకపోతున్నాను, ఇంత త్వరగా ఈ పెద్ద మనిషి ఎలా మారుస్తాడు అని ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేలాగా రోజుకొక మాట, పూటకొక వేషం, ఈ రకంగా మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా వారు నిన్న నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలేదు, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, ఆ కల్తీ గురించి వారి పేరు ప్రస్తావించలేదని ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఇంకొక మూల విరాట్, డబ్బే ధనార్జనే లక్ష్యంగా పులకేశ్ గారిని మైమరిపిస్తున్నటువంటి లోకేష్ గారు. మనం ఎప్పుడో చరిత్రలో చూసాం, పులకేశ్ అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. విచిత్రాలు, వింతలు, చాతగాని వ్యవహారాలు, విడ్డూరమైనటువంటి ప్రకటనలు ఇవన్నీ చేస్తూ ఆ పేరుగాంచినటువంటి పులకేశ్ గారు, వారిని తలదన్నే విధంగా ఈ లోకేష్ గారు ఈ వేషాలు, ఈ అబద్ధాలు, ఈ అసత్యాలు, అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి ఈ కార్యక్రమాలు కౌన్సిల్లో చర్చ పెట్టండి అంటే కౌన్సిల్లో పెట్టకుండా సొంత డబ్బా కొట్టుకోవడానికి అసెంబ్లీలో 4 గంటలు చర్చించారు. ఏం చర్చించారు వీళ్ళు? కొండన తొవ్వి పట్టల. కొంచెమన్నా జ్ఞానంతో మాట్లాడాలి కదా. ఒక పెద్ద మనిషి, 40 సంవత్సరాల పైన రాజకీయ అనుభవం కలిగినటువంటి మనిషి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అధ్యక్షులు వర్యులు, వారు కొన్ని మీ మీద ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు చేశారు. చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి అడ్డదారుల్లో డబ్బు సంపాదించటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డైరీలతోటి లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఆ డైరీలకి లాభం చేకూరే విధంగా 300 రూపాయల నెయ్యిని 658 రూపాయలకి అమ్ముకోవటానికి అడ్డదారుల్లో నిబంధనలను సడలించి 800 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి కంపెనీలకే ఇవ్వాలనేటటువంటి నిబంధన ఉన్నా కూడా 850 కిలోమీటర్ల పైనున్నటువంటి ఇందాపూర్ అనేటటువంటి తన భాగస్వామి అయినటువంటి లేదా తన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్కి కట్టబెట్టాడు. గతంలో 321 రూపాయలకు ఉన్నటువంటి నెయ్యిని ఈ రోజు 658 రూపాయలకి విక్రయిస్తున్నాడు. లీటర్ మీద 400 రూపాయలు దోచుకుంటున్నాడు, దగా చేస్తున్నాడు. ఈ దగా కోసం వేసినటువంటి ఒక తప్పుడు ప్రచారమే, తప్పుడు విత్తనమే ఈ కల్తీ అనేటటువంటి వ్యవహారము అని వారు ఆరోపణలు చేశారు. చెప్పారా సమాధానం మీరు? హెరిటేజ్కి, ఇందాపూర్కి ఉన్నటువంటి అక్రమ లావాదేవీల గురించి చెప్పారా? అక్రమమేంది, సక్రమమే కదా. వెబ్సైట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే ఏంటి? మీ తయారీ సంస్థ కదా. మీ తయారీ సంస్థ అయినటువంటి ఇందాపూర్ డైరీకి 658 రూపాయలకి నెయ్యి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు గతంలో 321 రూపాయలకి అది నెయ్యి సప్లై చేసింది కదా. మరి అప్పుడేమన్నా జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అప్పుడు సప్లై చేస్తే ఇప్పుడేమన్నా నెయ్యి సప్లై చేస్తుందా? ఇదే కంపెనీ పక్క రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ లో సింగిల్ లీటర్ 560 రూపాయలకు అమ్ముతుంటే ఇక్కడ 658 రూపాయలకి లక్షల లీటర్లు ఎందుకు ఇచ్చారు?
అసలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి 4 ట్యాంకర్లు మీ సమయంలో కదా వెనక్కి వెళ్ళింది. మీరు తీసినటువంటి శాంపిల్స్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కదా. మీరు శాంపిల్ తీసి క్యాన్సిల్ అయినటువంటి రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లని వైష్ణవి అనేటటువంటి డైరీ దగ్గర తీసుకెళ్లి దాచిపెట్టి 2 నెలల తర్వాత పొద్దున ఉదయం 4 గంటలకి ఎవ్వరు లేవక ముందు దొడ్డిదారిన రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లు తీసుకొచ్చి మీరు వాడిపించారు కదా. ఈ పాపం, ఈ నేరం, ఈ ఘోరం మీది కదా. దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి అని అడిగింది. ఇదే కదా మేము అడిగాం. ఎన్నికల కోడ్ వచ్చింది మార్చి 16వ తారీఖున, టెండరు ఫైనల్ అయింది మే 15వ తారీఖున, ఫలితాలు వచ్చింది జూన్ 4వ తారీఖున. వారికి మీరు కట్టబెట్టింది, వారికి వ్యాపారాన్ని ఇచ్చింది మీరు 12వ తారీఖు మీరు ముఖ్యమంత్రి అయిన రోజే. మీ యొక్క ఈ రాష్ట్రంలో వ్యవహారాలు, వాళ్ళ యొక్క టీటీడీలోని వ్యవహారాలు ఒకే రోజు జూలై 12వ తారీఖునే మొదలయ్యాయి. ఈ కాన్స్పిరసీ మొత్తం కాసుల కక్కుర్తి కోసం మీరు అల్లినటువంటి ఒక దొంగ కథా నాటకం అని చెప్పారు కదా. దీని మీద ఎందుకు చర్చించలా? దీని మీద ఏమైనా సమాధానం చెప్పావా? వైష్ణవి డైరీ ఎవరిది అసలు? ఈ వైష్ణవి డైరీలో భాగస్వాములు ఎవరు? తీగ డైరీ అనేటటువంటి తీగ లాగితే నారావారి కుటుంబ డొంకంతా కదిలింది. ఒక్కటి కాదు, ఒక్క డైరీ కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని డైరీలతో చిట్ట చివరికి సంగమంతో కూడా, ఈ సంగం అనేటటువంటి డైరీతో కూడా సంగమం కలిసి ఉంది వీళ్ళకి. ఒక డైరీ కాదు, ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం, ఇందాపూర్కి బోలేబాబాకి సంబంధం, బోలేబాబాకి హెరిటేజ్కి సంబంధం, వైష్ణవికి సంగం డైరీకి సంబంధం. ఈ అక్రమ సంగమాల కలయికే ఈ యొక్క కల్తీ. లేకపోతే 2 నెలల తర్వాత ట్యాంకర్ నువ్వు అక్కడ పెట్టేసి కల్తీ చేసి ఎలా తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకొచ్చావు? ఎలా వచ్చినాయి? క్యాన్సిల్ అయినటువంటి ట్యాంకర్లను మళ్ళీ తీసుకొచ్చి తరలించి వాడించినటువంటి గనుడెవరు? శ్యామలరావుని ఎందుకు తీసేశావు? శాంపిల్ తీసేసినటువంటి శ్యామలరావు విచారణ టైంకి ఎందుకు తొలగించావు? ఎందుకు 3 ఈవోల్ని మార్చావు? ఎందుకు హెరిటేజ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఉన్న ఇందాపూర్ని పేరు తొలగించావు? ఎందుకు వైష్ణవి డైరీ సంఘంతో సంగమం కలిసినటువంటి ఈ ఫోటోల్ని తొలగించేసి ఈ సంఘం డైరీ వైష్ణవి డైరీ తోటి సంగమం కలిగి ఉంది. ఒక గేటు మీదేమో వైష్ణవి లోగో, 2 గేట్లు ఉంటే ఒక గేటు మీదేమో వైష్ణవి లోగో, ఇంకో గేటు మీదేమో సంఘం లోగో. ఇక్కడ ఉంటుంది చూడండి సంఘం లోగో. లోపల ఇంటర్నల్ గా గేట్ ఉంది, దాని లోపల కూడా సంఘం లోగో ఉంటుంది. అంతెందుకు ఇవాళ వాళ్ళ ఆన్లైన్ లో వైష్ణవి వాళ్ళు అమ్ముతున్నటువంటి బటర్ మిల్క్, సంఘం బ్రాండ్ తోటి బటర్ మిల్క్ అమ్ముతున్నారు వైష్ణవి వాళ్ళు. అక్రమ సంగమాలు కలిగినటువంటి ఈ సంఘం ఓనర్ నిన్ను మాట్లాడతాడు, ధూళిపాల నరేంద్ర. ఈ రాష్ట్రంలో పాలు కల్తీ, నీళ్లు కల్తీ, చిట్ట చివరికి కల్తీ మద్యం. ఈ రాష్ట్రంలో 20 నెలల్లో దాదాపుగా 40 మంది పైచిలకు డయేరియాతోటి కల్తీ నీళ్లు తాగి చనిపోయినటువంటి ఉదాంతాలు. భోజనం కల్తీ, బొద్దింకల భోజనం, నీరు దాగి గిరిజన బిడ్డలు చనిపోతారు. చిట్ట చివరికి పాలు దాగి 20 మంది పైచిలకు అస్వస్థత. 6 మంది చనిపోయారు ఆల్రెడీ, 15 మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళల్లో కూడా 7 మందికి చాలా సీరియస్ కండిషన్ ఉందంట. ఇంకా రిపోర్ట్ రాలా బయటికి, రాకముందే తేల్చేస్తారు తెలుగుదేశం నాయకులు.